మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో తుంకలు తింటున్నామని బొక్కలు మెడకేసుకుంటే ఏమవుతుందిలా తోపటి పోయే ఈగలు దోమలు బనమెట పడతాయి. ఐటితో పాటు కొన్ని పిచ్చి కుక్కలు కూడా ఎట పడతాయి. ఆ కౌసాసనం పడతాయా పడయా ముచ్చట చెప్తేనేమో కొంతమంది అమ్మ గింత ఈకారంగా చెప్తుండేమంటారు, కానీ వీళ్ళు చేసే చేతలో గిట్నే చెప్పాలి. మరి ఏడ జరిగింది ముచ్చట అంటే మధ్యప్రదేశ్ అంట. మధ్యప్రదేశ్ దగ్గర శివపూరి జిల్లా మోహని అనే ఒక గ్రామం ఉంటుందంట. ఆడ ఒక ఆమె పేరు ఏం పేరు అంటే రచన గుర్జర్ అంట. ఈమె పేరు రచన గుర్జరు. ఈమె మంచి యూట్యూబర్ అంట. 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. దగ్గర దగ్గర కాదు 1,00,000 పైన కూడా ఫాలోవర్లు. ఈమె ఏ వీడియో చేసినా కానీ అప్లోడ్ చేస్తుందంట. బొచ్చడి మంది లైకులు, కామెంట్లు, షేర్లు బొచ్చడైతే అంటే భలే మురుస్తుందంట. అబ్బా నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది లైక్ కొడుతున్నారు, ఎంతమంది కామెంట్ పెడుతున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారని మురుస్తుంటుందంట. పర్సనల్ లైఫ్ని కూడా ఆమె ఆస్తిపాస్తులను కూడా ఏది సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూనే ఉంటుందంట. ఈమె మంచి యూట్యూబర్ కదా, అన్నీ ఏం దాచుకోకుండా మొత్తం యూట్యూబ్లో పెడుతుంటుందంట. గదే భాగంగా హోమ్ టూర్ అంట. మరి అదేందో నాకు తెలియదు, కానీ హోమ్ టూర్ అనే ఒక చిన్నపాటి ప్రోగ్రాం పెట్టి ఆమె ఇంట్లో ఆమె దగ్గర ఎంత సంపాదన ఉన్నది, ఆమె దగ్గర ఎన్ని నగలు ఉన్నాయి, ఆమె ఇంట్లో టీవీ ఏది వాడుతుంది, ఫ్రిడ్జ్ ఏది వాడుతుంది, బెడ్రూమ్ ఏది వాడుతుంది, బాత్రూమ్ ఏది వాడుతుంది, ఏది తీసి పెట్టకుండా గనవకాంచి మొదలుకుంటే దేవినర్రల దాకా మొత్తం వీడియో తీసి చూపించిందట. వీడియో తీసి చూపించగానే ఇక అంతా కలిసి అబ్బా ఎంత ఆస్తుంది ఈమెకు, ఎంత బంగారం ఉన్నది, అబ్బా ఏం టీవీ ఉన్నది, ఏం బండలు వేసింది అని ఇక కామెంట్ పెడతారు కదా. మస్తు మురిసిందట. ఈ వీడియో ఎప్పుడైతే పెట్టిందో ఆ వీడియో పెట్టినాక తర్వాత ఏం చేసిందంట, మళ్ళీ 4-5 రోజులకు పైసలు కూడా పెట్టిందట. పైసలు బంగారం మంచిగా టేబుల్ మీద మొత్తం 7 కారికి పరిచింది. మీకు ఫోటోలు అవపడుతుంది చూడురి. మంచిగా బంగారం పైసలు మొత్తం పెట్టి ఇక చూడురి నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో, ఎంత బంగారం ఉందని కూడా ఇంకో వీడియో చేసి 2 వీడియోలు అయిపోయినాయి. 2 వీడియోలు అయిపోయినాక మస్తు మంది ఫాలోవర్లు వచ్చారు, లైకులు వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి, షేర్స్ వచ్చినాయి. ఇవంతా ఒక భాగం. ఇంట్లోనే కొంతమంది ఫాలోవర్ల దాంట్లో దొంగలు కూడా ఉన్నారట. అంతా ఆయమానాలు ఉండాలని ఏమైనా ఉందా? అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అందులో దొంగలు కూడా ఉన్నారట. మరి దొంగలు ఉన్నారా లేకపోతే ఈమె నగలు చూసి దొంగతనం చేద్దాం అనుకురా మనకు తెలియదు, కానీ మొత్తానికైతే మొత్తం క్లూ ఇచ్చింది. ఏడంగా పోవాలి, ఇల్లు ఎట్టుంది, కెమెరాలు ఏడున్నాయి, అన్ని రకాలుగా చూసిరా పొరగాళ్ళు. ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి వీళ్ళు వండుకున్న ఇల్లుకు ఇచ్చిపెట్టిరట. వీళ్ళు వండుకున్న ఇల్లుకు చిన్నగా గొయ్యం పెట్టిరట. ఫస్ట్ లోపలికి పోతప్పుడే గిసోని కైట తీసుకొని కెమెరాలు మొత్తం ఇట్ట ఉంటే ఇట్ట మలిపిరట. అవి ఉన్న దాగల కాకుంటే ఇంకో దిక్కులో మార్పిరట. వీళ్ళ ఫోటోలు అవపడకుండా, వీళ్ళ వీడియోలు అవపడకుండా కెమెరాలు మొత్తం మార్చేసి ఇంకా చిన్నగా లోపలికి పోయిరట దొంగలు. చిన్న లోపలికి పోయి వీళ్ళు ఏ రూమ్లో అయితే ఉన్నారో ఆ రూమ్కు బయటగా గొయ్యం పెట్టిరట. వాళ్ళు నిద్రపోయారు కదా, నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రి పూట పోయారు. బయట గొయ్యం పెట్టి ఇక చూపించా కదా మంచిగా. వీళ్ళు దోలాంటే పని కూడా లేదు, పాడైపోను. అటు పోయినట్టు 4 దిక్కులు చూసిరంట. పలానా కాడ వీడియో చూస్తారంట. గిడ ఉందా గాడ ఉందా అనుకొని బంగారం, డబ్బులు, బట్టలు అన్నీ దొరుకుతుంది. మొత్తం దగ్గర సొమ్ములే 10 లక్షలే అంట. పైసలు కాకనే సొమ్ములే 10 లక్షలు, పైసలు కాక ఎత్తుకొని పత్తలే కూడా వీకిరంట. పొద్దుగా లేచి కయ్యలు వెళ్ళిపెట్టి సరకల ఆలో ఈలో వచ్చి ఏమైంది అనే సరకల దర్వాజ తీస్తేనే ఎవరంట ఈమె దాచిపెట్టిన బంగారం కాయ పైసలకాయ పోయి చూస్తారకల్లా అప్పటికే కొట్టేసిరంట. పాయన నవ్వుతో కోసిన మొక్కు ఏడ్చినా రాదు వస్తాదులా. ఈవెని ఇప్పుడు యూట్యూబర్ చేసుకుంటే వాళ్ళు కొంతమంది ఏమైనా కట్టిన వార్తలు లేకపోతే ఇంకేమైనా ఉంటే పెట్టుకుని ఉపాయం చేయాలి. ఈమె దగ్గర ఉన్న పైసలను కూడా చూపించి బంగారం చూపించినాక దొంగలు ఆగుతారా? అసలు ఏమి లేనిటనే దొంగలు పడతారు చాలా మంది ఉన్నారు. ఏమైనా ఉన్నదేమో అనుకోని అసలుంటిది అన్ని రకాలుగా నా దగ్గర ఉన్నది బంగారం ఉంది, పైసలు ఉంది, నగలు ఉన్నాయి, నట్టలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బీరువలు ఉన్నాయి. ఇవన్నీ చూపించినాక ఈ కాలంలో ఆగుతారు నాకు అర్థం కాదు. కానీ అందుకోసం ముందుగా చెప్పలే నేను. తుంకలు తింటే సరిపోద్ది, కానీ బొక్కలు మెడకేసుకున్నట్టు ఊక యూట్యూబ్లో చేసుకోక 1,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. ఇంకా ఏ రకంగా పెంచుకోవాలి, ఇంకేమైనా జనాలకు ఉపయోగపడేటివి అనే వీడియోలు తీసుకుంటే సకదానం. కానీ నీ దగ్గర ఉన్న బంగారాన్ని బడి బాసాలు మొత్తం చూపిస్తే ఊకుటారులా ఇక పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందట. ఇక పోలీసు వాళ్ళకి పని పెట్టినట్టుగా లెక్క. ఏమంతా ఏమే బుక్కడ తిని భూమి కొరికి ఏమి వీడియోలు ఏమో చేసుకుంటే సరే కామెంట్లు వస్తే లైక్లు వస్తే అదొక భాగం. ఇవి చేయాలనుకుంటే దునియా మీద మస్తు రకాల సమస్యలు ఉంటాయి. ఐటి పైన చేస్తామా? ఏమా నీ బంగారం చూపించమని అడిగినారు నీ ఫాలోవర్లు, నీ ఇల్లు చూపించమని అడిగిరా, లేకపోతే నీ బడి భాషలు చూపించమని అడిగిరా, నీ పైసలు చూపించమని అడిగిరా. హెచ్చడికి అదే చేస్తే నోరంతా గచ్చగచ్చ అయింది అన్నట్టు గిసవంటి ఏదలో పడితే దొంగలు పడి ఇవాళ దొంగలు పట్టుకోవాలంటే పోలీసులకు పని పెడితే మరి దొంగలు దొరుకుతారేమో నీ సొమ్ము నీకు వస్తుందో ఇంకా ఆడ అమ్మేసిండు మనకు తెలియదు సంగతి. కానీ ఇప్పుడు ఉత్త పుణ్యానికి 10 లక్షల రూపాయల నగలు వాయే, పైసలు వాయే, బడి బాసలు వాయే, అన్నీ వాయే. ఎవరికి ఎక్కడ వచ్చినట్టు చెప్పురిగా ఈ సబ్బు చేతలు చేస్తే ఈ ఎటపాడైతే చెప్పురి.
యూట్యూబర్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వీడియోలు తీస్తారు, రీల్స్ తీస్తారు, చాలా మంది చాలా రకాలుగా ఆలోచనలు ఉంటాయి. కానీ గిట్ట వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నది ఆమె దాచిపెట్టుకున్న బంగారం ఏడ దాచిపెట్టినా, నా తల చేయి గిడ పెడుతున్నా, నా బంగారం గిడ పెడుతున్నా, నా బడి బాసను గిడ పెడుతున్నా, నా బీరువా చూడురి, నా మంచం చూడురి, ఇవన్నీ అవసరం అనులో నాకు అర్థం కాదు. కానీ